నీకు లోకం సమకూర్చి చేస్తుంది. If you want to live a holy life, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటున్నావా? this world wants to tempt you. ఈ లోకం నిన్ను శోధిస్తుంది. The devil is controlling this world. సాతానుడు ఈ లోకాన్ని నియంత్రిస్తున్నాడు. But thank God we have Holy Spirit of God who is within us, and he gives us courage and boldness to overcome this world. దేవునికి స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచి ఈ లోకాన్ని జయించగలడానికి శక్తినిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. That's why Jesus said, my children, don't be afraid. I have overcome this wicked world. I will also give you overcoming power. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలకు భయపడవద్దు, ఈ లోకాన్ని జయించి ఉన్నానని ఆయన చెప్పి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా కేక వేయండి. ఎవరో అన్నారు అనుకున్నట్టు. రైట్. ఒకసారి ఇలాగే అందరూ వాక్యం వింటున్న టైంలో దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. చెప్తూ చూస్తే వెనకున్న ఆయన ఒక ఆయన కూరుపాట్లు పడి నిద్రపోతున్నాడు. అరే, వాక్యం వినకపోతే లాస్ట్లో ఎన్ని బ్లెస్సింగ్స్ చెప్పినా అతనికి దేవుడు ఇవ్వడు కదా. వాక్యం శ్రద్ధగా వినమన్నాడు బైబిల్లో. దేవుడు ఏమన్నా అంటే, యెహోవా ధర్మశాస్త్రం వినకుండా తన చెవిని తొలగించుకున్న వారి ప్రార్థన దేవుడు వినకుండా చెవులు మూసుకుంటాయంట. మీరు విన్నారా వాక్యం? సామెతలు ఏముంటుందంటే, దేవుని ధర్మశాస్త్రం అంటే వాక్యం చెప్పేటప్పుడు వినకుండా ఉండి నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభువా అంటే, నువ్వు నా వాక్యం వినలేదు కదరా, నీ ప్రార్థన నేను ఎందుకు వినాలని దేవుడు చెవులు మూసుకుంటాడట. అంటే దేవుడు వినడట ప్రార్థన. ఆ వచనాన్ని చదివిస్తాను, తీసుకోండి. సామెతలు ఏమంటే, యెహోవా ధర్మశాస్త్రంలో వినకుండా 9:28 చదువుతున్నా. Proverbs chapter 28 verse 9. సామెతలు 28:9. Proverbs chapter 28 verse 9. Come on everyone, read it. ప్రతి ఒక్కరు కూడా చదువుదాం. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. He that turneth away his ear from hearing the law, even his prayer shall be abomination. ధర్మశాస్త్రమును వినకుండా తన చెవిని తొలగించుకుని వాని ప్రార్థన దేవుడు వినడట. అంటే వాక్యం చెప్పేటప్పుడు వినకుండా అటు ఇటు చూస్తూ ఎటో ఆలోచన చేస్తూ అసలు దేవుని వాక్యం వినలేదనుకోండి, మీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ఓ దేవా సాయం చేయను. అప్పుడు అంట నా వాక్యం విన్నవాడు నీ ప్రార్థన నేను ఎందుకు వినాలరా అంటే దేవుడు. అంటే దాని అర్థం చేసుకోండి. వాక్యం శ్రద్ధగా వింటే మనకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఎలా వింటాడు? శ్రద్ధగాని కేక వేయండి. శ్రద్ధగా, ఇంకోసారి గట్టిగా శ్రద్ధగా. మా ఇంట్లో పప్పీని ఇచ్చారు ఒకళ్ళు, మన స్నేహితులు. పాస్టర్ గారు, ఈ పప్పీ చాలా బాగుంటుంది, తీసుకోండి, పిల్లలు కావాలంటే పిల్లలు ఇష్టపడ్డారు. దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని ఫస్ట్ ఎత్తుకున్నోడు నేనే, చేతిలో తీసుకున్నాను. తర్వాత చిన్నది, దానికి పేరు పెట్టాం. దానికి పేరు లేదు కానీ పేరు పెట్టాం. 3వ రోజు అది నిద్రలో ఉంది. నేను అలా బయట నడుస్తూ ప్రేయర్ చేసుకుంటూ అక్కడ పడుకున్నది కాబట్టి దాని పేరు పెట్టి పిలిస్తే ఏదో ముసలోళ్ళు లెగ్స్తారు చూసారు, నిద్రలో ఏమన్నాను పిలిచావు అన్నట్టుగా. అంత చిన్నది నిద్రపోతుంది. దాని పేరు పెట్టి పిలిచినట్టు ఇట్లాగా లేచింది ఒకసారి. వారిని నీ పేరు నీకు ఎట్ట తెలుసు? నీకు పేరు పెట్టామని సార్ 2 రోజులే అయింది. అప్పటికే తన పేరు తను గుర్తుపెట్టుకొని తన పేరు పెట్టి పిలిచినట్టునే ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, జంతువులకు కూడా ఇంత తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. పిలిచినట్టునే లేచింది. దొంగ నిద్రపోయేవాడిని అసలు ఎంత పిలిచినా లేవాడు. అవునా? దొంగ నిద్రపోయేవాడు ఎంత పిలిచినా లేవకూడదు అనుకుంటే నిద్ర బాబు అంట. ఈ ట్రైన్లో